అని చెప్పిన నేపథ్యంలో ప్రస్తుతం బాధితులు మనతో సార్ చెప్పండి సార్, ఎలా మోసపోయారు, మంగళగిరి ఇన్వాల్వ్మెంట్ ఏంటి? చెప్పారండి. ఇప్పుడు ఎవరైతే రమవతం అది ఉన్నారో ఆయన మా దగ్గరికి వచ్చినప్పుడు 2020లో మాకు పరిచయం ఆ పర్సన్ కంపెనీ ద్వారా. తర్వాత 2021, 22, 23 బయటికి వెళ్ళిపోయాడు. 25లో అప్పుడు వీడియోలు కానీ ఆయన గ్రోత్ అయ్యింది కానీ మాకు పంపించేవాడు. ఇలాగ అందరూ కలిసి మేము బిజినెస్ చేస్తున్నాం, ఇలాగ అందరూ సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారు అని చెప్పేవాడు. మేము అప్పుడు ఏం పెద్దగా సీరియస్గా తీసుకోలేదు. 2025 జనవరిలో మా కర్నూలుకు రావడం జరిగింది. ఆయన వచ్చి ఒక గ్రాండ్ పార్టీ ఇచ్చి మేమంతా ఇలా ఉన్నామని ఎదిగి, ఎందుకంటే మా దగ్గర పనిచేసినోడు ఆర్డినరీగా ఉండేవాడు. ఇప్పుడు ఒక ఫార్చునర్ కారు వాళ్ళ వెనక బ్యాచ్ ఎవరైతే ఉన్నారో ఒక 7-8 ఫార్చునర్ కార్లు వేసుకొచ్చేసరికి సరే నిజంగా బిజినెస్ ఉందేమో చేస్తున్నారని గోకుల్ నందన్ ఇన్ఫా ప్రైవేట్ లిమిటెడ్ అని ఒక కంపెనీ కూడా మనం పెట్టడం జరిగింది. ఈ కంపెనీకి బ్యాక్ ఎండ్గా వీళ్ళంతా మంగ్లీ గారు ఉన్నారు, అండ్ శివ చౌహాను అండ్ భరత్ చౌహాను వాళ్ళ శైలజ చౌహాను, తర్వాత వీళ్ళందరూ చాలామంది చూపించాడు ఎవిడెన్స్ ఇవన్నీ ఉన్నాయని చెప్పి. అప్పుడు మాకేమైందంటే అంత చూపించేసరికి ఆ డబ్బులు అవన్నీ చూపించేసరికి నిజంగా బిజినెస్ ఉంది, నిజంగా గ్రోత్ అయినాడు, ఎందుకంటే మన దగ్గర ఉన్నాడు ఇంత ఎదిగాడని చెప్పి మేము కొద్దిగానే పెట్టాము అప్పటికి స్టార్టింగ్లో. ఫస్ట్ మనల్ని ఎలా అప్రోచ్ అయ్యారు, మీరు ఏ రకంగా డబ్బులు కట్టారు వాళ్ళకి? ఫస్ట్ అదే ఇలా ఉంది, ఇలా మీరు ఇంత పెడితే మీకు మంత్లీ ఇంత రిటర్న్స్ ఇస్తాం, 5%, 6% లాగా ఇస్తాము, రేపొద్దున మేము అన్ని డెవలప్ అయిన తర్వాత మిమ్మల్ని పార్ట్నర్గా కూడా యాడ్ చేసుకుంటామని అన్నారు. ఎంత పెట్టుబడి పెట్టారు? ఫస్ట్లో మేము ఒక 5 lakhs ఇచ్చాము. ఒక 4-5 months చూసాము, ఎవ్రీ మంత్ ఇచ్చేవాళ్ళు. అలాగే మళ్ళీ మిగతా వాళ్ళని కూడా మీట్ చేయించారు. మా దగ్గర కర్నూలు దగ్గర డోన్ దగ్గర ఒక ఫ్యాక్టరీ కొనుక్కోవడం జరిగింది. ఆ ధర వచ్చేసి 15,28 లక్షలు మాట్లాడారు. మాట్లాడిన తర్వాత 5.5 కోట్లు అగ్రిమెంట్ చేసుకున్నారు. అప్పుడు ఇంకా ధైర్యం వచ్చింది, అంటే చేస్తున్నారు నిజంగానే బిజినెస్లు చేస్తున్నారు, అంతలేదనే ఇక్కడంతా చేస్తారా. కొన్ని ల్యాండ్స్ ఇక్కడ, తర్వాత ఒకటి ఫామ్ హౌస్ అని చెప్పి, అలాగే ఒకటి పబ్బు అని, అలాగే ఇక్కడ స్పా సెంటర్లు, అలాగే అచ్చంపేటలో స్కూలు, ఇక్కడ హాస్పిటల్ కూడా పెడతామని ఇవన్నీ చూపించారు. ఇది ఫ్లాట్ మేడంది అని ఫ్లాట్ దగ్గర కూర్చోబెట్టి, ఆ ఫ్లాట్లో ఒక బెడ్రూమ్లో ఎక్విప్మెంట్స్ ఉంటాయి కదా, మామూలుగా పాట పాడే ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ కూడా ఎక్విప్మెంట్ ఉండేటివి అవన్నీ చూపించాడు ఫొటోస్లోన. ఇప్పుడు వాళ్ళ ఇల్లు అక్కడ కట్టిస్తున్న రమవతి మధు ఇంటికి, ఆ ఇంటికి అర్ధరాత్రి వెళ్ళారు వాళ్ళ ఊరికి. అది అవన్నీ నిజాలే ఉన్నాయి కదా ఇవన్నీ అని చెప్పి మేము నమ్మి పెట్టామన్నమాట. సో దీంట్లో మంగ్లీ తమ్ముడు ఇన్వాల్వ్మెంట్ ఎంతవరకు ఉందని మీరు అనుకుంటున్నారు? మంగ్లీ తమ్ముడు అయితే మా దగ్గరికి లైవ్గా వచ్చాడు, ఫ్యాక్టరీ దగ్గరికి వచ్చాడు, కర్నూలుకి వచ్చాడు, మాతో పాటు తిరిగాడు, బాగుంది అని చెప్పాడు, మంచిగా ఉంది, మేమంతా ఉన్నాము అని చెప్పాడు. అంటే దీంట్లో మంగ్లీ అక్క కూడా ఉంది, తర్వాత మా ఫ్యామిలీ కూడా ఉందని చెప్పడం జరిగిందా? శివ గారు చెప్పారు మేమంతా ఉన్నామన్నారు, మేమంతా ఉన్నామనే చెప్పాడు. అప్పుడు ఏమైంది, ఇలా జరుగుతుందని తెలియదు కదా, ఎవిడెన్స్ ఇవ్వు, అది ఇవ్వు, ఇది ఇవ్వు అని అడగలేదు. ఎందుకంటే మాకు కూడా అది మైండ్ ఎలా అయిపోయిందంటే వాళ్ళు అంత హైప్ చూపించేసరికి మేమేమని ఆలోచించలేదు సార్, ఇంకా టకటక ఇంకా పెట్టేసామన్నమాట. సో మొత్తంగా మీతో పాటు ఎంతమంది బాధితులు ఉండే అవకాశం ఉంది సార్? ఓన్లీ మా కర్నూలు జిల్లా వరకు మేము 100 మంది పైన ఉన్నాం. సో ఒక్కొక్కరు సుమారు ఎంత కట్టుంటారు? మా వరకు వచ్చేసి సార్, మా టీం వరకు వచ్చేసి అక్షరాల 9,70,00,000 చిల్లర ఉంది. అంటే వాళ్ళందరూ కూడా సుమారు ఎంత ఒక్కొక్కరు ఒకరు 5 లక్షలు, ఒకరు 4 లక్షలు, ఒకరు 2 లక్షలు, ఒకరు 10 లక్షలు, ఒకరు 20 లక్షలు, ఎవరికి సోమతం ఇచ్చి ఇల్లు తాకట్టు పెట్టు, లేదంటే వస్తుంది కదా అని గోల్డ్ తాకట్టు పెట్టు, లోన్ తీసుకోను, ఏదైనా చీటీ ఎత్తు, ఇలాగా. మీరు డబ్బులు కట్టిన తర్వాత వాళ్ళు ఎన్ని రోజుల వరకు మీకు కరెక్ట్గా డబ్బులు ఇచ్చుకుంటూ వచ్చారు? 3-4 months ఇచ్చారు. 3-4 months ఇచ్చారు. అక్టోబర్ లాస్ట్ ఇయర్ 2025 అక్టోబర్లో ఏదో కేసు అయ్యిందని చెప్పి ఒక నెల మీకు అంత క్లియర్ అవుతుంది అని చెప్పారు. సరే ఏదైనా ఇబ్బందులు మామూలే, సమస్యలు వస్తుంటాయి కదా అని ఊరికే ఉన్నాము. నెల అయిపోయింది, అక్టోబర్ అయిపోయింది, నవంబర్ అయిపోయింది, డిసెంబర్ అయిపోయింది, జనవరి అయిపోయింది, ఫిబ్రవరి అయిపోయింది, మార్చి అయిపోయింది, ఇప్పుడు ఏప్రిల్. ఎలాంటి రెస్పాండ్ లేదు అక్కడి నుంచి. సో ఫైనల్గా మీరు ఏం కోరుకుంటున్నారు, బాధితుల తరఫున మీరు ఏమైనా ఆశిస్తున్నారు? మేము దయ ఉంచి కోరుకుంటున్నాము, ఒకటి మీడియా మిత్రులను కానీ అండ్ గవర్నమెంట్ని కానీ మాకు న్యాయం చేయండి, మా డబ్బులు మాకు వస్తే చాలు. మాకు ఎవరికి కక్ష లేదు, వాళ్ళ పేర్లు అనవసరంగా చెప్పాల్సిన అవసరం కూడా లేదు. వాళ్ళు చెప్పారు కాబట్టి వాళ్ళది పాత్ర, అన్ని ఫొటోస్ ఎవిడెన్స్ అవన్నీ ఉన్నాయి కాబట్టి చెప్తున్నాం, లేకుంటే మేము ఎందుకు చెప్తాం, అవసరం లేదు. సో మొత్తం మీద ఈ మంగ్లీకి సంబంధించిన తమ్ముడు పాత్ర చాలా స్పష్టంగా ఉందని చెప్పని కూడా ఆయన చెప్తున్న పరిస్థితి. సో దీంట్లో ప్రధానంగా మంగ్లీకి సంబంధించి ఆమె తమ్ముడు మాతో ప్రత్యక్షంగా రావడం జరిగింది, వచ్చి ఆయన మాతో పాటు భోజనం చేశాడు, తర్వాత డబ్బులు కట్టినప్పుడు మా అక్క మేమందరం మీకు సపోర్ట్ ఉన్నామని చెప్పేసి కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా
మొట్టమొదట డబ్బులు బాగానే ఇచ్చారు. ఒక కర్నూలు దగ్గర నుంచి దాదాపుగా మేము 100 మంది వరకు కూడా డబ్బులు కట్టాము, 9 కోట్లకు పైబడి వాళ్ళకు డబ్బులు అందజేసామని చెప్పేసి అని ఎప్పుడైతే మంగిలి తమ్ముడు వచ్చాడో, సో ఇంత పెద్ద వాళ్ళు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఇది అన్యాయం జరిగే అవకాశం లేదు, ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. సో అంటే తమ ఎదురుగానే ఉన్న ఒక మనిషి ఇంత ఒక్కసారిగా మధు అనే వ్యక్తి ఒక్కసారిగా డబ్బులు సంపాదించిన తర్వాత ఫస్ట్ డబ్బులు ఇచ్చిన నేపథ్యంలో 1 by 1 డబ్బులు కరెక్ట్గా కట్టడంతో నమ్మకం పెరిగింది. సో అలా నమ్మకం పెంచుకొని వాళ్ళు ఈ రకం మోసం చేశారు. మరి ఇప్పుడు మంగిలి కానీ వాళ్ళ తమ్ముడు కానీ ఇన్వాల్వ్మెంట్ ఉన్నారంటేనే కట్టాం, మరి ఈ రోజు లేవని చెప్పి అన్నారు. ప్రభుత్వం అలాగనే పోలీసులు మాకు న్యాయం చేయాలని చెప్పని కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి మనం గమనించవచ్చు.